నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కప్పేసిన పొగమంచు. గూడూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కురిసిన మంచు కారణంగా అవస్థలు పడ్డ ప్రజలు, ప్రయాణికులు. జాతీయ రహదారి వెంబడి నిదానంగా రాకపోకలు సాగించిన వాహనదారులు. ద్విచక్ర వాహన చోదకులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో హెల్మెట్లు ధరించి గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన అధికారులు, సిబ్బంది. సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన క్లబ్ రీజియన్ చైర్మన్ లీలాధర్ రెడ్డి, కార్యదర్శి బాలప్రసన్న కుమార్. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా చదువుకునేందుకు డిఆర్డబ్ల్యూ కళాశాల ఏర్పాటు. గూడూరులోని కళాశాలలో నిర్వహించిన కల్చరల్ డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన డాక్టర్ మెహర్మణి తదితరులు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల సమయంలో అదే ప్రాణాలు కాపాడుతుందని ఆర్టీఓ కిషోర్ తెలిపారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలో అందరూ హెల్మెట్లు ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డిఎస్పీ గీత కూడా పాల్గొన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా మరియు పోలీసు శాఖల ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది తదితరులు కలిసి గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతం నుండి చిల్లకూరు జాతీయ రహదారి వరకు అందరూ హెల్మెట్లు ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు నిబంధనలు పాటించాలంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కిషోర్ తదితరులు మాట్లాడుతూ, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం ద్వారా ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందన్నారు. అతివేగంగా వాహనాలు నడపడం, వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం వంటివి చేయకూడదని వారు వివరించారు. మాసోత్సవాల సందర్భంగా ఈ రోజు మనకి ఇచ్చిన టాస్క్ బైక్ ర్యాలీ. మన నారాయణ కాలేజీ స్టూడెంట్స్ కానీ, ఆదిశంకర కాలేజీ స్టూడెంట్స్ ద్వారా కానీ, మన డీలర్స్ గురించి మన ఎంఏఎస్, కానిస్టేబుల్స్ అందరూ, మన డిఎస్పీ మేడం అందరూ మన ర్యాలీలో పాల్గొంటున్నారు. అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని దీని ఉద్దేశము. సీట్ బెల్టులు ధరించాలని, ప్రమాదరహిత రాష్ట్రంగా మనది ఉండాలని తెలియజేయడానికి ఈ ర్యాలీ గవర్నమెంట్ నిర్వహించమని చెప్పింది. దానిలో భాగంగా ఈరోజు various departments under coordination, which includes revenue, police, transport, APSRTC and other various departments for the implementation of safety measures such as wearing a helmet, seat belt, and also priority given to cell phone driving. So cell phone మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం ప్రివెంట్ చేయడానికి, డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ట్రిపుల్ రైడింగ్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది కండక్ట్ చేశారు. అండ్ దేర్ ఈస్ వాలంటీర్స్ as well as college students from Narayana as well as Adishankara college, వాళ్ళది కూడా పార్టిసిపేషన్ ఉంది. అండ్ అదర్ డీలర్స్ as well. అండ్ ఇది మంచిగా ప్రమోట్ అవ్వాలంటే వేరే ప్రింట్ మీడియా ఓవర్ హియర్ as well as ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా మాకు సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు సునీల్, జాకీర్, ప్రభాకర్, సిఐలు శేఖర్ బాబు, శ్రీనివాసులు, విద్యార్థులు, వాహనాల డీలర్లు తదితరులు పాల్గొన్నారు. పొగమంచు కప్పేసింది. దీంతో వాహన చోదకులు, ప్రజలు అవస్థలు పడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. నెల్లూరు, గూడూరు తదితర ప్రాంతాల్లో మంగళవారం వేకువజాము నుండి 9 గంటల వరకు మంచు కురిసింది. దట్టంగా అమలుకున్న మంచు కారణంగా ప్రజలు, వాహన చోదకులు అవస్థలు పడ్డారు. 10 మీటర్ల అవతల ఉన్న వ్యక్తి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జాతీయ రహదారి వెంబడి వాహన రాకపోకలు నిదానంగా సాగాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు.
ఎదురెదురు వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. దీంతో ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయోనని ప్రయాణికులు హడలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు లైట్లు వేసుకొని ఇండికేటర్లు వేస్తూ నిదానంగా వెళ్లడం కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో అల్లారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి, డాక్టర్ సిఆర్ రెడ్డి డిఆర్డబ్ల్యూ కళాశాల ఏర్పాటు చేశారని కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి తెలిపారు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో కల్చరల్ డే ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాల 44వ వార్షికోత్సవం సందర్భంగా కల్చరల్ డే ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అమరావతి గ్రూప్స్ డైరెక్టర్ ప్రత్యూష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ మెహర్మణి మాట్లాడుతూ గ్రామీణ మహిళలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని అల్లారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి, డాక్టర్ సిఆర్ రెడ్డి కళాశాలను స్థాపించారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే ఈ కళాశాలకు మంచి గుర్తింపు వచ్చిందని, అత్యాధునిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. Our college has been selected at national level for two times with the UGC, that is college with potential for excellence. 2 times this college has been selected and they given much more funds for the development of this institution. All these things happen due to the sincere hard work and commitment of the management, the past president late Sri Shyam Sundar Reddy Garu and his son late Sri Ravi Kumar Reddy Garu and the founder correspondent Dr. C.R. Reddy Garu and all other committee members, those who have passed away, our past treasurers Asesha Reddy Garu, G.D. Reddy Garu and so many committee members. All committee members are Rotarians and this college is sponsored by Rotary Club of Guduru. ఇంకా ప్రత్యూష తదితరులు మాట్లాడారు. I'm really honored to be here present today. I really miss my father-in-law today. I wish he was here. He would have been very happy seeing me here. But it was really nice seeing the college, and I'm sure Tata also will be very happy that Tarun and me have come here. I will continue coming and seeing. I want to see the entire college. So next time maybe I'll come and see the entire college when I'm free. Got me a lot of memories of my college days when I was walking around the corridor and seeing all the computer labs. కళాశాల కల్చరల్ డే ఈవెంట్కి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ కె మెహర్మణి గారికి సెక్రటరీ కరెస్పాండెంట్ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. వెల్కమ్ మేడం. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేబీ పత్రుష మేడం గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ మేడం. అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, నా తోటి లెక్చరర్స్, అదేవిధంగా స్టూడెంట్స్, మీడియా మిత్రులకు, ప్రెస్ ప్రింట్ మీడియా వాళ్ళకి, అలాగే విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీ అందరి సహకారంతో దిగ్విజయంగా 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అలాగే రేపు యాన్యువల్ డే కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోబోతున్నాము. మరొకసారి అందరికీ వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, విద్యాసాగర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సైదాపురం మండలంలోని రాగన రామాపురం గ్రామానికి చెందిన మోపూరు చందనకు బీరువా అందజేశారు. సైదాపురం మండలంలోని రాగన రామాపురం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు లేని మోపూరు చందన అనే యువతి వివాహాన్ని పురస్కరించుకుని కాపు హెల్పింగ్ క్లబ్ సభ్యులు సర్వేపల్లి భవానీ ప్రసాద్, మల్లిశెట్టి వెంకటేశ్వరరావు, కమతం సుబ్బారావు మరియు సునీత సేవా సంస్థ ప్రతినిధులు కలిసి బీరువాను గూడూరులోని సంస్థ కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి తదితరులు మాట్లాడుతూ నిరుపేద అయిన చందనకు తమ వంతు సహకారం అందించామని వివరించారు. నాటింది ఆ పాపకు వివాహం అని బలికి మహిళా సంక్షేమ సంఘం వాళ్ళు ఆ పాప కావాల్సిన పెళ్లికి పట్టు చీరలు అన్ని నడవడిక గుడ్డలు అన్నీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ పాపకి సునీత సేవా సంస్థ అధ్యక్షుడు
నెల్లూరులో కమతం సుబ్బారావు గారు వాళ్ళు కలిసి బీరువా తీసిస్తున్నారు. ఆ పాపకి నిజంగా కూడా అదృష్టవంతురాలు. మాకు తెలిసి మేము ఇవన్నీ చేస్తున్నాము. మేమే స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి అన్నీ కూడా ఇచ్చొచ్చాము. వాళ్ళ అమ్మమ్మ పిన్ని గారు వచ్చారు, వాళ్ళకి బీరువా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ముందు అలా తల్లిదండ్రులు లేని బలిత కులస్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా కూడా మా బలిత సంక్షేమ సంఘం తరఫున సహాయం చేస్తాము. తల్లిదండ్రులు లేని పిల్లలకు మాత్రమే మేము ఈ దానితో కలుపుకొని నేను కూడా ఒక 3,000 రూపాయలు సునీత సేవా సంస్థ తరఫున ఇచ్చి దానికి మొత్తం 6,000 రూపాయలకి ఒక బీరువా ఇస్తున్నాము అమ్మాయికి బహుమతిగా. ఆ పాప చాలా అదృష్టవంతురాలు. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిందంటానే చాలామంది మంచి మనసుతో వస్తురూపేణ ఆర్థికంగా అన్ని రకాలుగా ఆ అమ్మాయికి అండదండలుగా ఉన్నారు. ఆ అమ్మాయి భవిష్యత్తులో కూడా వివాహం జరిగిన తర్వాత సుఖశాంతులతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అమ్మాయి తల్లిదండ్రులు 7 సంవత్సరాలు నాటి చచ్చిపోతే 7 సంవత్సరాలు పాప తీసుకొచ్చి నా ఊళ్ళో పెట్టుకొని ఎట్లా తప్పకుండా ఈరోజు అమ్మాయికి వివాహం జరిగింది. నా చేతిలో ఏమి చాలా చెందు పదవలేదు, 2 కాళ్ళు పెట్టుకొని అందరూ కలుసుకొని తల్లిదండ్రులు లేని బిడ్డలని వచ్చి వాళ్ళ బిడ్డలు నాటిగా కావాల్సిన గుడ్డలు వంకాయలు అందరూ కలుసుకొని మన బలిజోళ్ళు అందరూ చీరలు, పట్టు చీరలు, లంగాలు పిలిచి మళ్ళీ వీళ్ళు కూడా వస్తుండ్రు పిలవనంపి. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు గౌడ్ మరియు ఉపకులాల వారికి దుకాణాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుందని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహశ్రీ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అధికారులు కరీమా బేగం, అరుణా కుమారి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో 23 మద్యం షాపులు కేటాయించడం జరిగిందండి. ఇందుకు గాను దరఖాస్తుల స్వీకరణ 27వ తేదీ మొదలైంది, అంటే సోమవారం మొదలైంది. సో ఇందులో గూడూరు డివిజన్కి గాను 12 షాపులు వచ్చాయండి. ఇందులో గూడూరు ఎక్సైజ్ లిమిట్స్లో అయితే 1 షాపు ఎడిగా సబ్ క్యాస్ట్కి ఇవ్వడం జరిగింది. సూలూరుపేట లిమిట్స్లో అయితే 3 షాపులు వచ్చాయండి. సూలూరుపేట మున్సిపాలిటీ ఏమో గౌండ్ల సబ్ కాస్ట్కి, దొరవారి సత్రంలోనేమో గౌడ్ సబ్ కాస్ట్కి, తడా మండలంలో ఏమో ఎడిగా సబ్ కాస్ట్కి ఇవ్వడం జరిగిందండి. నాయుడుపేటలో లిమిట్స్ అయితే 3 షాపులు ఇచ్చారు. అందులో నాయుడుపేట మున్సిపాలిటీకి గౌడాకి ఇచ్చారండి, ఓజిలి ఎడిగాకి ఇచ్చారు, పెళ్ళపూరు గౌండ్లాకి ఇచ్చారు. వెంకటగిరి లిమిట్స్లోనేమో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎడిగా, డక్కిలి ఎడిగా, బాలాయపల్లి మండలంలో కూడా ఎడిగా సబ్ కాస్ట్కి ఇవ్వడం జరిగింది. వాకాడుకి అయితే 2 షాప్స్ ఇచ్చారండి. అందులో వాకాడు మండలం వచ్చి గౌండ్లాకి ఇవ్వడం జరిగింది, చిట్టమూరు మండలం కూడా గౌడ్కి ఇవ్వడం జరిగిందండి. సో ఈ దరఖాస్తులు 27వ తేదీ నుండి 5 వరకు స్వీకరింపబడతాయి. దరఖాస్తుదారులు వాళ్ళ నేటివిటీ సర్టిఫికేటు, కాస్ట్ సర్టిఫికేటు, సబ్ కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గౌడ్స్ అనే కాకుండా సబ్ కాస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంఆర్ఓ గారి దగ్గర సబ్ కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి. అది కూడా లేటెస్ట్ ఉండాలి, లాస్ట్ 1 ఇయర్ అయి ఉండాలి. అండ్ మీకు షాప్ వస్తే 2 సంవత్సరములు మీరు షాపు నిర్వహించుకోవచ్చండి. సో అప్లికేషన్ ఫీ వచ్చి 2 lakhs, నాన్ రీఫండబుల్ అండి. మీకు షాప్ కానీ కేటాయించకపోతే అది రీఫండ్ మీకు వెనకలికి రాదు. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్లో చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చి hpfsproject.com అండి. సో ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్లో మీరే దరఖాస్తు చేసుకోవచ్చు. లేకపోతే ఆఫ్లైన్కి వస్తే స్టేషన్లో ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది, సో అక్కడ చేసుకోవచ్చు. అండ్ హైబ్రిడ్ మోడల్ మీరు ఆన్లైన్లో ఫిల్ చేసుకుని వచ్చి చలాన్ ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఎనీ 3 waysలో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి. సో వన్స్ అప్లికేషన్ అయిన తర్వాత 7వ తేదీ కలెక్టరేట్లో డ్రా తీయబడుతుంది, కలెక్టర్ గారే తీస్తారు డ్రా. అండ్ ఈసారి ఏం జరిగిందంటే ఈ బెనిఫిట్స్ అనేవి అందరికీ అందాలి, గౌడ్ కమ్యూనిటీలో అందరికీ అందాలంటే 1% 1 షాపే ఇవ్వడం జరుగుతుంది.
గూడూరు పట్టణంలోని పలు చోట్ల వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. క్లబ్ రీజియన్ చైర్మన్ లైన్ లీలాధర్ రెడ్డి, రీజియన్ కార్యదర్శి బాలప్రసన్న కుమార్ అధికార పర్యటన నేపథ్యంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆ క్లబ్ రీజియన్ చైర్మన్ లీలాధర్ రెడ్డి, కార్యదర్శి బాలప్రసన్న కుమార్ రెడ్డి అధికార పర్యటన నిమిత్తం గూడూరులో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటై ఉన్న ప్రసూతి వార్డులో పురిటి పిల్లలకు దుస్తులు, పౌష్టికాహారం పంపిణీ చేశారు. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో మొక్కలు నాటారు. ఉచిత కుట్టు శిక్షణా తరగతులు పరిశీలించారు. అనంతరం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలకు దాతలుగా ఎస్ఎల్ఎన్ స్వామి, చంద్రశేఖర్ రెడ్డి, గురునాథం, సుబ్రహ్మణ్యం తదితరులు వ్యవహరించారు. ఈ సందర్భంగా క్లబ్ రీజియన్ చైర్మన్ లీలాధర్ రెడ్డి, కార్యదర్శి బాలప్రసన్న కుమార్ తదితరులు మాట్లాడుతూ వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని వారు వివరించారు. నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడుగో నా అన్నగారుగా, నా గురువుగా చెప్పుకునే లాయన్ యుగంధర్ గారు నన్ను వెన్నంటి ఉండి ప్రోత్సహించి నేను ఇంత దూరం రావడానికి కారకులయ్యారు. వారిని ఎప్పుడూ నా హృదయంలో పెట్టుకొనే ఉంటాను. ఆయన ఎంత దూరం నా ప్రయాణంలో ఒక లయన్స్ క్లబ్కే కాదు, నాకు సంబంధించిన ఏ విషయంలో అయినా నాకు అన్న లేడు, నేనే పెద్ద ఇంటికి, నాకు ఒక అన్నగా నిలబడి ప్రతి ఒక్క విషయంలో నాకు సపోర్ట్ చేసే యుగంధర్ గారికి మరొకసారి ఇక్కడ లేకపోయినా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2012లో ఆయన టెన్యూర్లో ఒక లైన్ మెంబర్గా ప్రారంభమైనట్టు నా యొక్క సేవా ప్రస్థానంలో 2016-17లో సెక్రటరీగా, లైన్ పిఎన్ఆర్ రాము గారి అధ్యక్షతన నేను సెక్రటరీగా, అలాగే 2019-20లో కరోనా టైంలో అధ్యక్షుడిగా, 2022-23 గాను జోన్ చైర్మన్గా ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో జరుపుకున్నాం. మరి మా యొక్క మనవరాలు పుట్టినరోజు సందర్భంగా అది మన ఆర్సీ గారి హయాంలో జరుపుకోవడం ఒక ఆనందదాయకం. మరి వీరు కళ్యాణి మేడం గారు చెప్పాలంటే ఎంతో కృషి మేము చూస్తూ ఉన్నాం. ఆమె పట్టుదలతో ఈ యొక్క ఆశ్రమాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. మరి ఎంతోమందికి సేవ చేస్తుంటే మనకే అసలు ఒకరికి ఎవరికైనా సేవ చేస్తే మనం మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే కష్టం అనిపిస్తుంది. అట్లాంటివి ఆమె అన్ని కార్యక్రమాలు కూడా ఆమె స్వహస్తాలతో ఆమె ఇక్కడ దగ్గరుండి వీళ్ళకందరికీ, వృద్ధులకందరికీ తన బిడ్డల్లాగా చూసుకుంటూ సేవలు అందించే కళ్యాణ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి నెల 25వ తేదీన ఎవరైతే డెలివరీ వాడినందు పేద నిరుపేదలు డెలివరీ ఉంటారో తల్లి బిడ్డలకు పౌష్టికాహారం మరియు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క క్లబ్ తరఫున షుగర్ పేషెంట్లకి ప్రతి నెల మొదటి వారం ఇక్కడ షుగర్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఈ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందే ప్రతి నెల మొదటి వారం. అదేవిధంగా మాకు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు వాళ్ళ పిల్లల పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులకు కానీ కొంతమంది స్వతంత్రంగా వచ్చి చేస్తున్నారు. మా క్లబ్ తరఫున ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో క్లబ్ ప్రతినిధులు మనోజ్ కుమార్, సుబ్రహ్మణ్యం యాదవ్, పసుపులేటి ప్రసాద్, ఆర్వి రావు, శ్రీనివాస్ యాదవ్, రవీంద్రారెడ్డి, మురళీకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం కాస్త తల్లికి తద్దినంగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగాను, ఆడబిడ్డ నిధి కాస్త ఆడబిడ్డ ఏడుపు విధిగా మారిపోయిందని కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ప్రజలకే పొడిచేటువంటి వెన్నుపోటు ఎలా ఉంటుందో నిన్న నీతి ఆయోగ్ నివేదికపై ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో ఆయన చాలా సుస్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేసినటువంటి సూపర్ 6 వాగ్దానాలను నెరవేర్చటానికి ఏమాత్రము కూడా అనువైనటువంటి రీతిలో పరిస్థితులు లేవు, కనుక వృద్ధి రేటును 15% పెంచిన తరువాత దానిని గురించి ఆలోచిస్తాను అని చెప్పటం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే, ప్రపంచంలో ఎంతోమంది మోసగాళ్లను చూసి ఉంటాం, ఎంతోమంది వంచన చేసేటువంటి వాళ్లను చూసి ఉంటాం. కానీ ఒక ప్రజానాయకుడిగా ఉండి
ప్రజలకు మేలు చేయటానికే కారణజన్ముడుగా జన్మించినాను అని తన అనుయాయుల చేత పొగిడించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రజా వంచన అన్నింటికంటే చాలా దుర్మార్గమైనటువంటిది. నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, అన్నదాతలకు 20,000 రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి, ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా శారదాంబ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వసుంధర, రవీంద్రనాథ్ రెడ్డి, చరక్ చంద్రారెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి వ్యవహరించారు. అలాగే బియ్యంను విరాళంగా పాలిచెల్ల మస్తాన్ రెడ్డి, ఇందిరమ్మ అందజేశారు. మనుబోలులోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు వైభవంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చెన్నారెడ్డి మోహన్ రెడ్డి, సునీల కలిసి స్వామివారి దేవాలయానికి అన్నదాన పాత్రలు బహూకరించారు. పూజా కార్యక్రమాలకు ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. वृक्षेभ्यो नमस्काराय शंभवे याते हेतुमे विश्वमहस्तेः बभूव देतुः तयास्मान् विश्वदक्षमयश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय दिगागं सज्जोमुष्टरां प्रिय नमो श्रीमद्भो नक्तं शरभ्य प्रगुन्धानाम् नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कपर्दिने नमः कालं शरणं सर्वव्याधिनिवारणं समस्त వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కప్పేసిన పొగమంచు. గూడూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కురిసిన మంచు కారణంగా అవస్థలు పడ్డ ప్రజలు, ప్రయాణికులు. జాతీయ రహదారి వెంబడి నిదానంగా రాకపోకలు సాగించిన వాహనదారులు. ద్విచక్ర వాహన చోదకులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో హెల్మెట్లు ధరించి గూడూరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన అధికారులు, సిబ్బంది. సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి.
వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన క్లబ్ రీజియన్ చైర్మన్ లీలాధర్ రెడ్డి, కార్యదర్శి బాలప్రసన్న కుమార్. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా చదువుకునేందుకు డిఆర్డబ్ల్యూ కళాశాల ఏర్పాటు. గూడూరులోని కళాశాలలో నిర్వహించిన కల్చరల్ డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన డాక్టర్ మెహర్మణి తదితరులు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.